శంషాబాద్ పరిధిలోని రాళ్లగూడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇవాళ ఉదయం స్క్రాప్ గోదాంలో పెద్ద ఎత్తున పొగలతో మంటలు చెలరేగాయి. మంటలు పక్కనే ఉన్న గ్యాస్ ఏజెన్సీకి విస్తరించాయి. గమనించిన గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది సిలిండర్లని బయటకు తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. మరోవైపు ప్రమాద ఘటన సమయంలోనే పాఠశాల ఉంది. నేడు గుడ్ ఫ్రైడే సందర్భంగా స్కూల్ కి సెలవు ప్రకటించడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. కాగా జనవాసాల మధ్య స్క్రాప్ దుకాణం ఏర్పాటు చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడుతున్నారు. అధికారులు తూతూ మంత్రంగానే నోటీసులు జారీ చేసి వదిలేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, శంషాబాద్ పరిధిలోని రాళ్లగూడలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఇవాళ ఉదయం స్క్రాప్ గోదాంలో పెద్ద ఎత్తున పొగలతో మంటలు చెలరేగాయి. మంటలు పక్కనే ఉన్న గ్యాస్ ఏజెన్సీకి విస్తరించాయి. గమనించిన గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది సిలిండర్లని బయటకు తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. మొత్తంగా శంషాబాద్ పరిధిలోని రాళ్లగూడలో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి మనకి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అనుకుని ప్రియాంక గ్యాస్ ఏజెన్సీ ఉండడంతో గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది కూడా వెంటనే అప్రమత్తం అయ్యారు. ఏదైతే గ్యాస్ ఏజెన్సీలో సుమారు 50 నుంచి 100 సిలిండర్లు ఉన్నాయి. వెంటనే అప్రమత్తమై ఆ సిలిండర్లు అన్ని కూడా బయటకైతే తరలించడం జరిగింది. మరి గ్యాస్ కంపెనీ పూర్తిగా మంటలు వ్యాపించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇమీడియట్ గా ఫైరింగ్